నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందు ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లోని గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి. ఆర్మూర్లో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు. ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. పిప్రి గ్రామంలో ఘోరం. చెరువులో పడి వ్యక్తి మృతి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు చేయూత, ఆర్థిక సహాయం అందజేత. రైతులకు రుణమాఫీ మరియు కల్తీ విత్తనాలు రాకుండా నివారించాలని ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేసిన ఏఐపీకేఎస్ నాయకులు. లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలోని గోల్ బంగ్లా వద్ద గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉదయం విశిష్ట పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అర్చకులు స్వామివారికి అభిషేకాలు, హారతి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి కమిటీ సభ్యులు మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని పురస్కరించుకొని ఉదయం విశిష్ట పూజా కార్యక్రమాలు, సాయంకాలం మహా అన్నదాన కార్యక్రమంలో వందల మంది భక్తులు పాల్గొనడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున చేస్తామని అన్నారు. అలాగే స్వచ్ఛందంగా దాతలు సైతం ముందుకు వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ మరియు గాంధీభవన్ ప్రాంగణాలలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి వేడుకల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. నాటి పాలన, నేటి పాలన, కాంగ్రెస్ వల్లనే దేశం, ఎటు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ చొరవతో మహతి ఆశ్రమానికి రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విక్రమ్ సింహారావు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ అధ్యక్షుడు గోపీకృష్ణ మరియు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విక్రమ్ సింహారావు మాట్లాడుతూ నిరాశ్రయ విద్యార్థులకు రోటరీ ఎప్పుడూ అండగా ఉంటుందని, తమ వంతు సహాయ సహకారాలు అందించడం, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో తామెప్పుడూ ముందుంటామని అన్నారు. భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి తులసి పట్వారి, లక్ష్మీనారాయణ, బాల సరస్వతి తదితరులు ఉన్నారు. So that they will be able to stand on their feet. I congratulate Mr. Naresh for doing well in this field. Thank you. ఆయన ఇక్కడికి వచ్చినందుకు గాను మహతి ఆశ్రమం స్వచ్ఛంద సంస్థకు గాను 3,000 రూపాయల విరాళము ఇవ్వడం జరిగింది. దీన్ని మహతి ఆశ్రమం ఆర్గనైజింగ్ మేనేజర్ నరేష్ సార్ గారికి ఇవ్వడం ఎంతో సంతోషదాయకం. ఈ సందర్భంగా ఆశ్రమానికి డొనేట్ చేసినటువంటి ముఖ్య అతిథి కె విక్రమ్ సింహారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ అన్న. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే రుణమాఫీ చేస్తూ కల్తీ విత్తనాలను అరికట్టాలని, ఇప్పటికే రైతులకు చెల్లించిన వారి డబ్బులతో పాటు బోనస్ డబ్బులు కూడా ఇవ్వాలని ఏఐపీకేఎస్ అధ్యక్షుడు సురేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ రాజాగౌడ్కు ఏఐపీకేఎస్ నాయకులు వినతి పత్రాన్ని అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామని, 500 రూపాయలు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అతి గతి లేని హామీలు ఇచ్చిందని, ఇప్పుడు రైతులకు బోనస్ ఇవ్వకుండా మరియు రైతు బంధు ఇవ్వకుండా నిలువున రైతులను మోసం చేస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రైతన్న ఆగ్రహానికి ప్రభుత్వం పతనం కాక తప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా కార్యదర్శి రాజన్న, నాయకులు గంగారాం తదితరులు ఉన్నారు. కళ్ళబొల్లి కబలు చెప్తూ దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈరోజు రైతాంగానికి రైతులందరూ వ్యవసాయ భూముల్ని సదును చేసుకొని పెట్టుకున్నారు. ఈరోజు వరకు కూడా నాణ్యమైన విత్తనాలే కాదు, ఎలాంటి ఎరువులు కూడా ఇవ్వడం లేదు. ఎరువుల్ని తొందరగా సప్లై చేయాలని, అట్లాగే నాణ్యమైన విత్తనాల్ని సప్లై చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. గత ప్రభుత్వం నుంచి ఎలాంటి సబ్సిడీలు లేవు. ఒక రైతు బంధు పేరుతోనే మిగతా వాటిని అన్నిటినీ రైతుకు అందుబాటులో లేకుండా చేశారు. మరి ఇప్పుడు ఉన్న ప్రభుత్వమైనా కానీ రైతు బంధు సాకుతోటి కాకుండా రైతు బంధు ఇస్తూనే
రైతులకు ట్రాక్టర్లు, యంత్రాలు, పనిముట్లు, అన్ని రకాలైనటువంటి విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, యంత్రాలు అన్నీ ఒక 50% సబ్సిడీ మీద అందించాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందుకోసం పోయిన సంవత్సరం సోయా పంట అంతా ఇటు మునిగిపోయింది. ఆర్మూర్ ఏరియాలో రైతులను కూడా ఇక్కడ నిరసన తెలిపినాం మేము రైతు సంఘంగా. అయినా అది ప్రభుత్వానికి ఇప్పటికీ ఆ సోయల గురించి పట్టించుకున్నట్లు ఏది కనబడతలేదు. అది కూడా దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క విత్తనాలని శుద్ధి చేసి రైతులకు సకాలంలో అందించాలనేది మా రైతు సంఘం డిమాండ్. ఆర్మూర్ మండలంలోని పిప్రి గ్రామంలో చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందడంతో మృతదేహాన్ని వెలికి తీసేందుకు పోలీసులు గజ ఈతగాళ్లను, ఫైర్ సిబ్బందిని పిలిపించారు. పిప్రి గ్రామానికి కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం వడ్డేపల్లి గ్రామానికి చెందిన ఎర్రన్న అనే వ్యక్తి వలస వచ్చిన ఆ వ్యక్తి తాగిన మైకంలో ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృతి చెందాడు. మృతుడి బట్టలు ఒడ్డుపై ఉండటంతో స్థానికులు మరియు అతని భార్య గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం బయటకు రాకపోవడంతో పోలీసులు గజ ఈతగాళ్లను, ఫైర్ సిబ్బందిని రప్పించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని ఎస్ఐ గంగాధర్ తెలిపారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ గ్రామంలో పంట పొలాల నుంచి ఇటుక బట్టీల కోసం నల్ల మట్టి అమ్ముతున్న రెవెన్యూ అధికారులు పట్టించుకోవటం లేదు. బర్దీపూర్ గ్రామంలోని పంట పొలాల నుంచి కొందరు రైతులు రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటుకబట్టి వ్యాపారులకు మట్టిని అమ్ముకుంటున్నారు. టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్న రెవెన్యూ అధికారులందరికీ ఈ తతంగం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా చెరువుల నుంచి అక్రమంగా తరలిస్తున్న మట్టిని అడ్డుకొని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. జిల్లాలో మిగిలిన 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయవలసినదిగా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ జితేశ్వరి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, జిల్లా పౌర సరఫరాల సహకార శాఖ, మార్కెటింగ్, రవాణా, వ్యవసాయ, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోలు వేగవంతంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 2.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని, ఇందుకు సహకరించిన మిల్లర్లను ప్రశంసిస్తూ ఇంకా మిగిలిన 35,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయుటకు సహకరించాలని రైస్ మిల్లర్లను కోరారు. వాతావరణం పొడిగా ఉన్నందున రాబోయే 4 రోజుల్లో పూర్తిగా ధాన్యం కొనుగోలు చేయుటకు ప్రతి కేంద్రానికి ప్రత్యేక అధికారులను నియమించి తహసీల్దార్, వ్యవసాయ అధికారులు బాధ్యులను చేస్తూ మానిటరింగ్ చేయాలని అన్నారు. ప్రణాళిక ప్రకారం రోజువారీ లక్ష్యం నిర్దేశించుకొని కేంద్రాల నిర్వాహకులు, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, మిల్లర్లతో సమన్వయం చేసుకుంటూ కొనుగోలు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు. అదేవిధంగా సహకార, ఐకేపీ అధికారులు రోజు కేంద్రాలను సందర్శించి ధాన్యం తూకం వేసిన 4 గంటల్లో లోడింగ్ చేసి లారీల ద్వారా మిల్లులకు తరలించి అక్కడ మరో 5 గంటల్లో అన్లోడింగ్ చేసే విధంగా పర్యవేక్షించాలని సూచించారు. సకాలంలో లారీలు అందుబాటులో లేకపోతే రోడ్డుపై వెళ్లే లారీలను, ట్రాక్టర్లను ఆపి లోడింగ్ చేసి పంపాలని అన్నారు. 4 రోజుల్లో కొనుగోలు పూర్తి చేయకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొనుగోలు విషయంలో అధికారులు, రైస్ మిల్లుల యజమానులు సమన్వయంతో పనిచేసి 100% కొనుగోలు పూర్తి చేయాలని చెప్పారు. త్వరలో నిజామాబాద్లో ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు తెలిపారు. నిజామాబాద్ రూరల్ కేశాపూర్ శివార్లోని సుమారు 6 ఎకరాల స్థలాన్ని 2009లో కొనుగోలు చేశారు. స్టేడియం నిర్మాణానికి సిద్ధంగా ఉన్నప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో జాప్యం జరిగింది. త్వరలో స్టేడియం నిర్మించాలని జిల్లా అసోసియేషన్ కార్యదర్శి వెంకటరెడ్డి ప్రతిపాదించారు. ఈరోజు మా నిజామాబాద్కు సంబంధించిన హెచ్సీఏ గ్రౌండ్ విజిట్ చేయడం జరిగింది. ఇది సిటీకి చాలా దగ్గరలో మంచి ప్లేస్లో ఉంది. దీన్ని అతి తొందరలో ఫెన్సింగ్ చేయడంతో పాటు ఇక్కడ సంబంధించిన గ్రౌండ్కి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అపేక్షలో పెట్టి అపేక్ష నిర్ణయించిన తర్వాత ఇక్కడ ఫండ్స్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఈ గ్రౌండ్లో దాదాపుగా 6 ఎకరాల వరకు ఉంది. ఇంకా అవకాశం ఉంటే ఇంకొక 1-2 ఏకర్స్ని పెంచుకోవడానికి వీలైన అవకాశం ఏమైనా ఉంటే చూస్తాం. అదర్వైజ్ ఇమీడియట్గా దీన్ని డిజిటల్ సర్వే చేయించిన తర్వాత ఇమీడియట్ ఫెన్సింగ్ కంప్లీట్ చేసుకొని ఆ ఫెన్సింగ్ తర్వాత దీనికి గ్రౌండ్ కావాల్సిన మిగతా కార్యక్రమాలు కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసి నెక్స్ట్ సమ్మర్ క్యాంప్ ఇక్కడ నగరంలోని గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు పాల్గొన్నారు. జిల్లాతో ఆయనకు అవినాభావ సంబంధం ఉందని, బాక్సర్ నిఖత్ జరీన్ తన కుటుంబ సభ్యుల్లో ఒకరని అన్నారు. అంతకుముందు ఆయనకు క్రికెట్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని నిర్వహించారు. నిజామాబాద్ కాంగ్రెస్ భవన్లో మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రామర్తి గోపి, జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్ పాల్గొన్నారు. సందర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి మాట్లాడుతూ రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారని, గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారు. అదేవిధంగా రాజీవ్ గాంధీ 19 అక్టోబర్ 1990న హైదరాబాద్లోని చార్మినార్ నుండి సద్భావన యాత్రను ప్రారంభించారు. గాంధీ సైన్స్ టెక్నాలజీ అనుబంధ పరిశ్రమలకు ప్రభుత్వ మద్దతును పెంచారు. టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలు ముఖ్యంగా కంప్యూటర్లు, ఎయిర్లైన్స్, రక్షణ, టెలికమ్యూనికేషన్లపై ముఖ్యంగా దిగుమతి కోటాలు, పన్నులు, సుంకాలను తగ్గించారు. 1986లో భారతదేశం అంతటా ఉన్నత విద్యా కార్యక్రమాలను ఆధునికీకరించడానికి, విస్తరించడానికి అతను జాతీయ విద్యా విధానాన్ని ప్రకటించాడు. 1986లో అతను జవహర్ నవోదయ విద్యాలయ వ్యవస్థను స్థాపించాడని ఆయన తెలిపారు. రాజీవ్ గాంధీ ఉంది అంటే రామాలయ నిర్మాణం ఎప్పుడు పూర్తయ్యేది అని ఆయన అన్నారు. కార్యక్రమంలో బొబ్బిలి రామకృష్ణ, ఈసా రేవతి, ప్రమోద్, కేశరాజు, పోల ఉష, విజయలక్ష్మి, విజయరాణి, ముష్ పటేల్, నిఖిల్ సాయి మరియు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నిజామాబాద్లోని కాంగ్రెస్ భవన్లో సీనియర్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, సేవాదల్ మరియు అన్ని అనుబంధ సంస్థల సభ్యులతో ఈరోజు రాజీవ్ గాంధీ గారికి ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. రాజీవ్ గాంధీ గారు దేశంలో ప్రపంచంలోనే యంగెస్ట్ ప్రధానమంత్రిగా, ఇప్పుడు 40 సంవత్సరాల్లోనే దేశానికి ప్రధానమంత్రిగా అయిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఈ నెల 24 నుండి జూన్ 3వ తేదీ వరకు జరగనున్న ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్, సప్లిమెంటరీ పరీక్షలపై అధికారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ నెల 24వ తేదీ నుండి నిర్వహించనున్న సప్లిమెంటరీ పరీక్షల సన్నాహక సమావేశం మంగళవారం నిజామాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో జరిగింది. సందర్భంగా ఇంటర్ విద్యాధికారి టి రవికుమార్ మాట్లాడుతూ చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండకూడదని అన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఖచ్చితంగా మరుగుదొడ్లు, మూత్రశాలలు, మంచినీటి వసతి కల్పించడంలో చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలు పనిచేసే విధంగా చూడాలని అన్నారు. అలాగే పరీక్షా కేంద్రాల్లో పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సాంఘిక సంక్షేమ మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రాల సమీపంలో, పోలీస్ స్టేషన్లో, కస్టోడియన్ కేంద్రాల్లో ప్రశ్నపత్రాల బెండలను ముందే పరిశీలించి సమాచారం అందజేయాలన్నారు. ఉదయం మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2వ సంవత్సరం పరీక్షలు నిర్వహించబడతాయని తెలియజేశారు. విద్యార్థులు హాల్ టికెట్లను ఆన్లైన్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని రావచ్చని తెలియజేశారు. హాల్ టికెట్స్పై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా పరీక్షా కేంద్రానికి అనుమతించాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రాథమిక చికిత్స అందించేందుకు ఆశా వర్కర్ల ద్వారా మెడికల్ సర్వీస్ ఏర్పాటు చేయాలని తెలియజేశారు. అలాగే పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్ సెంటర్లను మూసి 144 సెక్షన్ అమలు కోసం సమీప పోలీస్ స్టేషన్, ఎంఆర్ఓ కార్యాలయంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ అధికారులు సంప్రదించాలని తెలియజేశారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియను సమీక్షించేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు, అలాగే రాష్ట్ర స్థాయి స్క్వాడ్ బృందాలు నియమించడం జరిగిందని తెలియజేశారు. ప్రిన్సిపాల్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో ఉన్న ఇబ్బందులను అధిగమించేందుకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారులు విధి నిర్వహణలో పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ లెక్చరర్ల సంఘం నాయకులు నర్సయ్య, బండారి భాస్కర్, లక్ష్మీనారాయణ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్లు మాట్లాడారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ ఐపీ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం, సిఎస్డిఓ అందరూ కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా యాజ్ పర్ బోర్డు ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అవుతూ వాళ్ళందరూ కూడా సక్సెస్ఫుల్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సమాజంలో పలు విషయాలకు భయపడుతూ కుటుంబం, పిల్లల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నా రోడ్డు ప్రమాదాల పట్ల భయపడడం లేదని, తద్వారా ప్రమాదాలకు గురై నిండు ప్రాణాలు కోల్పోతున్నారని జిల్లా ఎస్పీ సింధు శర్మ అన్నారు. మనపై కుటుంబం ఆధారపడి ఉందని గమనించి బయటకు వెళ్లేటప్పుడు తప్పక ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, లేకుంటే కుటుంబం రోడ్డున పడుతుందని హితవు చెప్పారు. మంగళవారం సదాశివనగర్ మండలం మార్కాల్లో సిపిఆర్ ట్రాఫిక్ రూల్స్పై అవగాహన, శిక్షణ కార్యక్రమాలతో పాటు రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. పలువురు పోలీస్ అధికారులు, సిబ్బంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని సదాశివనగర్ మండలం జాతీయ రహదారిలో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని, గత సంవత్సరం జిల్లాలో 550 ప్రమాదాలు జరిగాయని, అయినా ప్రజలు భయపడటం లేదని, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల ఈ ప్రమాదాలు
జరుగుతున్నాయని గుర్తించి రహదారుల పక్కన గల డాబాలు, హోటళ్లు, పాన్ షాపులు, రిపేర్ షాపులు, ఇతర దుకాణాలు ప్రజలకు అవగాహన నిమిత్తం ఈ శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేశామని అన్నారు. తాగి వాహనాలు నడపడం, హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగం, ఓవర్టేక్ చేయడం, సామర్థ్యానికి మించి ఎక్కించుకోవడం, రాంగ్ రైడ్ వెళ్లడం, సిగ్నల్స్ జంప్ చేయడం తదితర కారణాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలు తమ కళ్ళెదుటే ప్రమాదం జరిగిన వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి బాధితులకు సహాయ చర్యలు చేపట్టే వైద్య సహాయం అందించగలిగితే ఒకరి ప్రాణం కాపాడామన్న ఆత్మసంతృప్తి కలుగుతుందని, ఆ కుటుంబం కూడా జీవితాంతం గుర్తుపెట్టుకొని ఆశీస్సులు అందిస్తారని అన్నారు. వేద పండితుల మధ్య అంగరంగ వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కుంకుమార్చన, రథోత్సవ, కళ్యాణోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు. మాక్లూర్ మండలంలోని చిక్లీ గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవాన్ని గ్రామాభివృద్ధి కమిటీ, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్వామివారి గుడి ఆవరణలో పందిరి ఏర్పాటు చేసి నవదంపతులు మహిళలతో కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాన్ని జరిపారు. వేద పండితుల మంత్రోచ్చరణలతో గ్రామంలోని దంపతుల ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని కృష్ణబాబు శర్మ పంతులు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలో పాడి పంటలు, పశు సంపదతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ స్వామివారిని గ్రామస్తులందరూ వేడుకున్నారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త అజర్ మహేష్, చైర్మన్ దేవేందర్, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు శేఖర్, ముత్తెన్న, గ్రామస్తులు గంగాధర్, సతీష్, పెద్దసాయిలు, శ్రీధర్, రాజు, భోజన్న, భూమన్న తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నరసింహస్వామి కాంపౌండ్ వాళ్ళు తిప్పడము, తర్వాత స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవము, వివాహము జరిగింది. తర్వాత ఓడి బియ్యము పోయడము, అన్న సంతర్పణోత్సవము, తర్వాత సాయంత్రము రథోత్సవం ఉంటుంది, అంటే ఊరేగింపు. ఈ విధంగా ఇన్ని కార్యక్రమాలు జరిగినాయి. మాదిరిగానే ప్రతి సంవత్సరము స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అది ఊరోళ్ళందరూ కలిసి, చిక్లీ గ్రామస్తులందరూ కలిసి ఐకమత్యంగా ఉండి వివాహం జరుపుతారు. ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ చిక్లీ గ్రామానికి, ఈ స్వామివారి కళ్యాణానికి వచ్చిన అందరికీ కూడా స్వామివారి కటాక్షాలు వస్తాయి. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఇదే విధంగా జరుపుకుంటారు. మాక్లూర్ మండల సొసైటీ పరిధిలోని గ్రామాలకు సబ్సిడీపై వచ్చిన జీలక విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం వ్యవసాయ శాఖ వారు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రైతులు తప్పనిసరిగా పాస్బుక్ తీసుకొని మాక్లూర్ సొసైటీ పరిధిలో పంపిణీ కార్యక్రమం ఉంటుంది కావున పట్టా, పాస్బుక్ జిరాక్స్ 2 మాత్రమే ఇవ్వబడునని, అలాగే జీలక బస్తా 30 కిలోల ధర 1116 రూపాయలు కావున సకాలంలో రైతులు జీలక విత్తనాలను తీసుకోవాలని మాక్లూర్ మండల వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. రెంజల్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మందులు, కల్తీ విత్తనాలు మార్కెట్లో అరికట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 2 లక్షల రుణమాఫీ రైతులకు వెంటనే విడుదల చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని, స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వృద్ధాప్య పెన్షన్ వెంటనే ఇవ్వాలని, కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని, రైతులకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తామన్న ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ ఇళ్ల నిర్మాణం కోసం 10 లక్షల రూపాయలు, కిరాయి ఇళ్లలో ఉంటున్న పేదలందరికీ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు రేషన్ కార్డు సుఖ, ఇప్పుడు ప్రతి ఒక్కరు రేషన్ కార్డులు 1000 మంది ఉన్నారు. ఆ రేషన్ కార్డు సుఖ వెంటనే అవి సుఖ ఇవ్వాలి. అవి స్వామినాథన్ సిఫార్సులు సుఖ ప్రభుత్వం అమలు చేస్తానని చెప్పి ఇప్పటి సుఖ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తలేవు కాబట్టి ఇప్పుడు సుఖ అవి అమలు చేయాలి. అవి అన్ని అమలు చేయని వేళ ప్రతి ఒక్క దాని మీద మేము ప్రతి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఇది చేస్తాం కాబట్టి వెంటనే ఇవన్నీ సుఖ ప్రభుత్వం వెంటనే చర్య తీసుకొని ఇవన్నీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హైదరాబాద్లోని గాంధీ భవన్లో రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి. ఆర్మూర్లో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి జయంతి వేడుకలు, ప్రత్యేక పూజలు చేసిన భక్తులు. పిప్రి గ్రామంలో ఘోరం, చెరువులో పడి వ్యక్తి మృతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు. రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు చేయూత, ఆర్థిక సహాయం అందజేత.
రైతులకు రుణమాఫీ మరియు కల్తీ విత్తనాలు రాకుండా నివారించాలని ఆర్డీఓకి వినతి పత్రాన్ని అందజేసిన ఏఐపీకేఎస్ నాయకులు. ఇవి ఈ బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.